అందరికీ నమస్కారం. నేను అక్కని. హాయ్ అందరికీ, నేను చెల్లిని. ఈరోజు మరొక కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వచ్చేసాం. అవును, మేమిప్పుడు చెప్పే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి. మరి ఆరంభిద్దామా? ఇప్పుడు మేము సిస్టర్స్ కాదు. ఒక హ్యూమన్ అతని బ్రెయిన్‌తో మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తాము. సరే, మరి స్టార్ట్ చేద్దామా? నేను హ్యూమన్. నేను బ్రెయిన్‌ని. అయ్యో, కీస్ ఎక్కడో పెట్టానో మర్చిపోయానే. ఇలా చిన్న చిన్న విషయాలు ఎలా మర్చిపోతున్నా? నన్ను సరిగ్గా యూజ్ చేస్తే ఇలా మర్చిపోవుగా? ఎవరది? నీ బ్రెయిన్ని. నువ్వు నన్ను సరిగ్గా యూజ్ చేస్తే నీ దగ్గర 9766 ఐఫోన్ 7లు ఉన్నంత స్టోరేజ్ నీకు ఉన్నట్టు. ఒక ఐఫోన్కి 256 GB మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టోరేజ్ 2.5 మిలియన్ GB అన్నమాట. వావ్, హే, ఇవి నీకెలా తెలుసు? నా గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అదే నిజమేలే. ఇంకా చెప్పు నీ గురించి. నాకు అసలు నెప్ అనేదే తెలీదు. అవునా? అవును, మన లివర్ లాగానే నాకు కూడా పెయిన్ రిసెప్టర్స్ అనేవి ఉండవు. అందుకే కొంతమందివి బ్రెయిన్ సర్జరీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక పర్సన్ మాట్లాడటం, జోక్స్ వేయటం, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం చూస్తూ ఉంటారు మీరు. అవును, నేను చూసాను ఒక వీడియోలో. నేను ఇంకా ఆ పెయిన్ రాకుండా డిస్ట్రాక్ట్ చేయడానికేమో అనుకున్నాను. ఓకే, ఇంకా చెప్పు నీ గురించి. 2% ఆఫ్ ద బాడీ వెయిట్ నాదే తెలుసా? అవునా? ఇంతే ఉంటావు కదా, అంత వెయిట్ ఎందుకు? అవును, 85% ఆఫ్ ద వెయిట్ సెరిబ్రంలోనే ఉంటుంది. అదే పెద్ద మెదడు అంటారు కదా, అక్కడ. ఇంత ఎందుకు అనుకుంటున్నావు కదా, దానికి గల కారణాలు చెప్తాను, విను. సెరిబ్రమ్ అనేది మన మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా. ఇప్పుడు సిస్టమ్కి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎలాగో సెరిబ్రమ్ నాకు అలా మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్. ఇప్పుడు దాంట్లో సెన్సరీ ఆర్గాన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి అవుట్పుట్ ఇవ్వడం, అలాగే బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడం, మన తెలివి, ఎమోషన్ కంట్రోల్, అలాగే థింకింగ్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటన్నింటినీ కూడా చూసుకునేది సెరిబ్రమ్మే. అంతేకాదు, బాడీలో ఉన్న 20% ఆక్సిజన్ నేనే తీసుకుంటా తెలుసా? అదే నీ మజిల్స్ కన్నా 3 times ఎక్కువ. ఒక బండికి ఫ్యూయల్ ఎలా అవసరమో నాకు వాటర్ అండ్ ఆక్సిజన్ అలా అన్నమాట. అవునా? మరి నీకు ఆక్సిజన్ ఎలా వస్తుంది? బాగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, అలాగే హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల. నేను ఇంకా డైట్ ఫిట్నెస్ కోసం అనుకున్నా. బ్రెయిన్ కూడా అవసరమా? ఎస్, అది మాత్రమే కాదు, హైడ్రేటెడ్గా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. బాడీలో ఒక 2% వాటర్ తగ్గినా కానీ మీరు ఫోకస్ తగ్గడం, అలాగే డెసిషన్ మేకింగ్ మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది. ఒక మొక్కకి వాటర్ ఇస్తే హెల్తీగా ఎలా గ్రో అవుతుందో, వాటర్ పోయకపోతే అలాగే వడిలిపోతుంది. నేను కూడా అంతే. నేను ఇంకా వాటర్ స్కిన్ గ్లో కోసమే అనుకున్నా. బ్రెయిన్ కోసం కూడా అవసరం అవుతుందా? ఇవన్నీ నాకు అసలు తెలీదు. నీ గురించి మాత్రమే తెలుసుకోవడానికి ఇన్నున్నాయంటే ఇంకా నా బాడీలో ఉన్న పార్ట్స్ కోసం ఇంకెన్నో తెలుసుకోవాలో. మన బాడీలో పార్ట్స్ మనకి ఎంత మంచి చేస్తాయో తెలుసుకుంటే నిజంగా మనుషులకి రోగాలు అనేవి రావడం చాలా తగ్గిపోతుంది. మన గురించి మనం తెలుసుకోవడం మన బాధ్యత. అవును, మీ గురించి అలాగే మీలో ఉన్న నా గురించి తెలుసుకుని వచ్చే మంచి చేంజెస్తో లైఫ్ని కొత్తగా ఆరంభించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ us. మరొక కొత్త కంటెంట్తో కొత్త వీడియో ఆరంభిద్దాం. థ్యాంక్ యూ.